హార్ముజ్ జలసంధి ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మకమైన మరియు ప్రాముఖ్యమైన జలమార్గాల్లో ఇది ఒకటి. ఇది పర్షియన్ గల్ఫ్ మరియు ఒమన్ గల్ఫ్ మధ్య ఉంది. ప్రస్తుత సమాచారం అంటే 2026 మార్చి నాటికి దీని ప్రాముఖ్యతకు సంబంధించిన ముఖ్యాంశాలు ఇక్కడ ఉన్నాయి. దీనికి ఉత్తర తీరంలో ఇరాన్, దక్షిణ తీరంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఒమన్ దేశాలు ఉన్నాయి. ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 5వ వంతు అంటే సుమారు 20% ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, కువైట్ మరియు ఇరాక్ నుండి ముడి చమురు ఈ మార్గం గుండా వెళుతుందన్నమాట. ఇరాన్ మరియు ఇజ్రాయెల్, అమెరికాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల ఈ ప్రాంతం ఇప్పుడు ఒక వార్ జోన్గా మారింది. ఇటీవల నివేదికల ప్రకారం ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఇరాన్ భారీ టోల్ ఛార్జీలను సుమారు 18 కోట్లు విధిస్తున్నట్లు తెలుస్తుంది. భారతదేశానికి చెందిన ఎల్పీజీ మరియు ముడి చమురు నౌకలు ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ అనుమతితో సురక్షితంగా ప్రయాణిస్తున్నాయి. ఈ జలసంధిని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం భారత్ జెండాతో మరో 2 ఎల్పీజీ ట్యాంకర్లు ఈ పైన్ గ్యాస్ మరియు జగ్ వసంత్ ఈ ఉద్రిక్తతల మధ్యలో హార్ముజ్ జలసంధిని క్షేమంగా దాటేశాయి. గత 2 రోజులుగా హార్ముజ్ దూరంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో షార్జా సమీపంలో నౌకాశ్రయంలో లంగరేసిన ఈ 2 నౌకలు సోమవారం ఉదయం పర్షియన్ గల్ఫ్లో ప్రయాణం మొదలెట్టగానే త్వరగానే హార్ముజ్ను దాటేశాయని నౌకలను గమనాన్ని కనిపెట్టే షిప్ ట్రాకింగ్ డేటా ద్వారా వెల్లడైంది. ఫైన్ గ్యాస్ నౌకను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, జగ్ వసంత్ నౌకను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెప్పిస్తున్నట్లు తెలుస్తుంది. మరో 2.5 రోజుల్లో ఈ 2 నౌకలు భారత్కు చేరుకోనున్నాయి. ఈ 2 నౌకలు మొత్తంగా 92,000 టన్నుల ఎల్పీజీని మోసుకొస్తున్నాయి. ఈ ఎల్పీజీ నిల్వలు భారత్లో ఒక్కరోజు మాత్రమే దేశవ్యాప్త అవసరాలకు సరిపోతాయని కేంద్ర పోర్ట్లు, షిప్పింగ్, వాటర్ వేస్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి తెలియజేస్తున్నారు.